నమస్తే అండి, నందకిషోర్ అభ్యుదయ నుంచి. పోయినసారి మన పాత వీడియోలో మీకు పంచభూతాల శక్తిని ఆకర్షించే దేవాలయాల గురించి చెప్పుకున్నాం. అందులో భాగంగా సర్పశక్తి కేంద్రాలుగా చాలా ప్రసిద్ధి గావించిన 2 పుణ్యక్షేత్రాలు మన దక్షిణ భారతదేశంలో ఉండడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం అండి. ఈ సర్పశక్తి కేంద్రాల్లో మీకు అత్యంత గోప్యమైన అత్యంత రహస్యమైనది ఏంటి అంటే, భగవంతుడు ఎప్పుడూ కూడా ఇక్కడే ఈ సర్పశక్తి కేంద్రాలలో డైరెక్ట్గా భక్తులతో ఇంటరాక్ట్ అయ్యే ప్లేస్ అండి ఇది. సో వాటిల్లో ప్రప్రథమంగా మన అందరికీ తెలిసింది, ప్రతి ఒక్కరూ వెళ్తున్న టెంపుల్ తిరుమల. ఈరోజు విశేషంగా మన తిరుమల గురించి చాలా సీక్రెట్లు చెప్పుకుందాం. వాటిలో భాగంగా మొట్టమొదట అసలు తిరుమల యాత్ర పాదయాత్ర లేనిదే తిరుమల యాత్ర ఎప్పుడూ పూర్తి కాదనేది ఒక నానుడి. సో ఎందుకు ప్రతి ఒక్కరూ వెళ్ళిన దగ్గర అలిపిరిలోనే ఆగాలి, అలిపిరిలోనే మీ యాత్ర ప్రారంభం కావాలి, మీ నడక యాత్ర అయినా మీ కారు ద్వారా అయినా మీరు అలిపిరి పాయింటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? దీంట్లో ప్రప్రథమంగా అలిపిరి దగ్గరికి వచ్చేసరికి మీరు అలిపిరిలో ఆగిన తక్షణం ఫస్ట్ నడక ద్వారం నుంచి మాట్లాడుకుంటే, ఎవరైతే నడక మొదలు పెడతారో ఆ కొబ్బరికాయ కొట్టి అక్కడ ఉన్న ప్రదేశంలో విపరీతంగా భూమి లోపల ఉన్న లే లైన్స్, మన శరీరంలో నాడులు ఎలా ఉంటాయో భూమి లోపల కూడా ఉన్న లే లైన్స్, శక్తి ప్రసార కేంద్రాలు, ఆ నాడులు ఉన్న కేంద్రంగా అక్కడ మీకు ఫస్ట్ మూల స్థానం మీకు ఏదైతే ఉందో, మూలాధార చక్రం ఏదైతే ఉందో ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుందండి. ఆ ప్రదేశంలో మీరు కాలు మోపంగానే మీరు అడగచ్చు, పాదయాత్ర వాళ్ళకైనా మిగతా వాహన చోదకులకి, వాహన వాళ్ళకి కూడా మీరు టోల్ గేట్ దాటుతానే మీకు కొంచెం దూరం వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో ఎప్పుడు మహాగణపతి ఆలయం ఉంటుందండి. ఆ మహాగణపతి ఆలయం మన మూలాధార చక్రానికి అధిపతి ఎవరు అంటే గణపతి. అక్కడ ఆగి ఎందుకు మనల్ని దర్శనం చేసుకొని వెళ్ళమన్నారు అంటే, అక్కడుండే ఫీల్డ్ అంతా హై జియోమాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి, అక్కడ విపరీతంగా పవర్ ఉంది కాబట్టి మీరు అక్కడ వెళ్ళంగానే ఫస్ట్ మీ మూలాధార చక్రం ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. అక్కడ కొంతసేపు ఉండి అక్కడ పూజ చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి తీసుకున్న తర్వాత ప్రసాదం కూడా పెడతారు అక్కడ. ఆ ప్రసాదం తీసుకున్న ఆ వ్యవధి టైం ఏదైతే ఉందో మీరు అక్కడ గడిపేసేపు మూలాధారం అండి. ఎందుకంటే ఈ క్షేత్రాల్లో సాక్షాత్ భగవంతుడు వెలిసిన క్షేత్రాలండి. ఏదన్నా మామూలుగా మనం ఎవరన్నా ఇప్పుడు ఒక మహాత్ముని దర్శించడానికి వెళ్ళాలంటేనే మనం పూజా ద్రవ్యాలు, పండ్లు, పూలు అన్నీ తీసుకొని వెళ్ళి, రెండోది సాక్షాత్ భగవంతుని చూడాలంటే మనకు ఆ అర్హత కావాలి అంటే మన బాడీలో కొన్ని ప్యూరిఫికేషన్స్ జరగాలండి. ఆ ప్యూరిఫికేషన్స్ జరిగితేనే, కొన్ని చక్రాలు యాక్టివేట్ అయితేనే ఆ డైరెక్ట్గా మీరు చూస్తున్న ఆ వెంకటేశ్వర స్వామిని మనం చూసిన శక్తి మన శరీరం రిసీవ్ చేసుకోవాలంటే మనకు ఒక ప్రాసెస్ ఉందండి. ఈ ప్రాసెస్ ప్రకారం వెళ్తూ ఉంటేనే మీకు ఆ స్టెప్స్ వైజ్గా ప్యూరిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందుకే ఇది మీరు కానీ చూస్తే భూమి, శక్తి, మన మనస్సు, మన శరీరం ఇవన్నీ కలిసి ఒక ప్రయోగశాలలాగా ఉంటుందండి. మన శక్తి ప్రయోగశాల అని కూడా చెప్పచ్చు తిరుమలని. ఇవన్నీ ఒక దగ్గర కలిసే ప్లేసు. అందుకే చూడండి, భూమి తత్వానికి వచ్చేసరికి ఆ భూమిలో ఉన్న అన్ని రాళ్ళ అమెరికా ఏ విధంగా ఉంది అంటే, ఆ రాళ్ళు వచ్చి నికిల్ అనే ఖనిజాలు రాళ్ళు ఉన్నాయి, ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, ఫాస్ఫరస్, సల్ఫరు, ఇవన్నీ రాక్ అలైన్మెంట్ ఎలా ఉంది అంటే అమర్చినట్టు ఎవరో వచ్చి అమర్చిన విధంగా ఉందండి. ఈ రాళ్ళ అమెరికా వల్ల అక్కడ ఒక ఎలక్ట్రోడ్ నోడ్ ఒకటి పుట్టి, ఒక శక్తి పుట్టి, అది కాయిల్ రూపంలో ఇలా చుట్టుకొని స్పైరల్ రూపంలో పైకి వస్తుంది. ఇలా ఈ స్పైరల్ రూపంలో ఎప్పుడైతే పైకి వస్తుందో, మనం ఎప్పుడైతే మన చెప్పులు లేకుండా మనం నడవడం అనేది స్టార్ట్ చేస్తామో, మన పాదాలు అనేవి ప్లగ్ఇన్ పాయింట్స్ అండి. ఈ పాదాలు ప్లగ్గింగ్ పాయింట్స్లో ఆ శక్తి ప్రసారం అనేది జరుగుతుంది. భూమి లోపల ఉన్న శక్తి ప్రసారం అనేది మన శరీరంలోకి జరుగుతుంది. ఈ చెప్పులు వేసుకోకపోవడం వల్ల ఏదైతే మన మన కాళ్ళ దగ్గర నుంచి ఆ శక్తి ప్రసారం స్టార్ట్ అవుతుందో అక్కడే మనకు అన్ని నాడులన్నీ కనెక్ట్ అయి ఉంటాయండి. అది నేరుగా మన మూలాధార స్థానంలోకి వచ్చి, ఆ మూలాధార స్థానంలో
మనకు అన్ని చక్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని చక్రాలు అక్కడ నిక్షిప్తంగా నిద్రపోతుంటాయండి. ఆ నిద్రపోయే వాటిలో ఈ శక్తి ప్రసారం ఎప్పుడైతే జరుగుతుందో అవన్నీ ఒకసారి జాగృతం అవుతాయి. మీకున్న 6 చక్రాలు శరీరంలో నుంచి వెళ్ళి మూలాధారంలోకి వెళ్ళి మూలాధారంలో నిక్షిప్తంగా నిద్రావస్థలో ఉన్న చక్రాలన్నీ కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అవుతాయి. ఆ యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు ఒక కుండలిని శక్తి అనేది తయారొస్తుంది. మీకు ఒక కుండలిని శక్తి ఏ సాధన చేయకుండా, ఏ ప్రాక్టీసు స్పిరిచువల్ ప్రాక్టీసు లేకుండా మీరు అక్కడ అడుగు పెట్టిన తక్షణమే ఈ శక్తి ప్రసారం అనేది మీ శరీరంలోకి జరుగుతుందండి. ఈ శరీరంలో జరిగిన తర్వాత అందుకే ఆ తిరుమలలో ఉన్నంతసేపు కూడా, మెట్లు ఎక్కేనంతసేపు కూడా ఎవరు చెప్పులు పాదరక్షకులు అనేది వేసుకోరు. ఇదే విధంగా ఎవరైతే నడక మార్గం స్టార్ట్ చేస్తారో ఆ నడకలో మీకు ఆ పాదాల మర్దన ద్వారా 0.5 కిలోమీటర్స్ ఒక్కోటి శక్తి కేంద్రం అండి. ఆ నడిచేటప్పుడు ఒక్కొక్క నర్వు, ఒక్కొక్క నాడి, ఒక్కొక్క ఎనర్జీ పాయింట్ యాక్టివేట్ అయ్యే ప్లేసెస్ మీకు నెక్స్ట్ వీడియోలో అది దాదాపుగా చాలా ఉంది వర్ణన. ఒక్కొక్క 5 కిలోమీటర్లకి టోటల్గా ఎన్ని కిలోమీటర్లు ఏవే జరుగుతాయో మీకు చెప్తాను. సో మన మోకాల మెట్లకు దగ్గరకు వచ్చేసరికి ఏదైతే ఉందో నాడి వ్యవస్థ ఏదుందో అక్కడ అంతవరకు అది ప్రక్షాళన ప్యూరిఫికేషన్ అవుతుందండి. మోకాల మెట్టు దగ్గరికి రాగానే మనకు చిన్నంగా మన మణిపూర్ణిక చక్రం కాడి నుంచి ఒక్కోటి యాక్టివేట్ అవుతుందండి. ఆ యాక్టివేట్ కావడం వల్ల మీరు తిరుమల చేరుకుంటారు. తిరుమల చేరుకోగానే మామూలుగా మనకున్న నానుడి ప్రకారం దర్శనానికి వెళ్ళాలి అంటే మీరు స్నానం చేసే దర్శనం చేసుకోమన్నారు మన పెద్దలు. స్నానం ఎందుకు చేయమన్నారయ్యా అంటే మన పవిత్ర పుష్కరిణిలో ఏదైతే 8వ మెట్టు ఉందో ఆ 8వ మెట్టుని అష్టమ సోపానము అంటారు. ఈ అష్టమ సోపానం అని మనం ఎందుకు అంటున్నాము అంటే ఈ 8వ మెట్టు ఏదైతే ఉందో మీరు మామూలుగా జాతక కుండలిలో కానీ చూసుకుంటే 8వ ఇంటికి ఎవరు అధిపతి అయ్యా అంటే శని భగవంతుడు అధిపతి అండి. ఈ శని భగవంతుడి బాధల నుంచి మిమ్మల్ని రిలీఫ్ చేయాలా అంటే, ఆ బాధల నుంచి మీరు బయటపడాలి అంటే ఈ అష్టమ సోపానం, ఆ 8వ మెట్టు అంటే ప్రస్తుతం ఇప్పుడు కొత్త మెట్లు కూడా కట్టున్నారు. దానివల్ల ఆ మెట్టు మీద ప్రవహించే జలమే మీకు ఏ మెట్టు పైనైనా అది వస్తుంది కాబట్టి అందుకే ఆ జలంలో మీరు నిలబడి, ఆ నీళ్ళల్లో మీరు నిలబడి ఒక 2 నిమిషాల ప్రార్థన చేసుకొని మీ మనస్సు నిండా సంకల్పంతో నాకు ఏవేవైతే శని భగవంతుని వల్ల బాధలు ఉన్నాయో ఆ బాధల నుంచి నన్ను విముక్తి చేయి అని ఆ వెంకటేశ్వర స్వామిని మీరు ప్రార్థించినట్లయితే ఆ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ ప్రదేశంలో మీ స్పైన్కి అక్కడున్న శని భగవంతుడికి 2 ఇంటర్ కనెక్టెడ్ అండి. ఈ 2 పాయింట్స్ని కలిపేది ఏదైనా ఉంది అంటే, గేట్వే ఏదైనా ఉందంటే అది 8th స్టెప్. అందుకే దాన్ని అష్టమ సోపానం అన్నారు. ఎవరైనా సరే జాతక ప్రకారంగా శని దశలో ఉన్నవాళ్ళు, శని ఏళ్ళనాటి శని జరిగేవాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇవన్నీ కూడా ఎవరైతే శని భగవంతుని వల్ల బాధలు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఆ మెట్టు పైన నిలబడి ఆ నీళ్లు వాళ్ళు అనుమతిస్తే, టీటీడీ వాళ్ళు అనుమతిస్తే స్నానాలు, ఒకవేళ అవకాశం లేకపోతే ప్రోక్షణ చేసుకొని ఒక 5 నిమిషాలు నిర్మలంగా ధ్యానం చేసుకోగలిగితే చాలండి. అక్కడ మీకు ఒక ఉపశమనం దొరుకుతుంది శని భగవంతుడు. ఆ తర్వాత అక్కడి నుంచి మీకు పక్కనే భూవరాహస్వామి ఉందండి. ఈ భూవరాహస్వామిని ఎందుకు చూడమన్నారు అంటే, మీకు శాస్త్రోక్తంగా చెప్పాలి అంటే వినా భూవరాహస్వామి వినా వెంకటేశ అంటే ఫస్ట్ మన భూవరాహస్వామిని చూడాలి. భూవరాహస్వామి గుడి కింద కానీ మీరు కానీ చూస్తే నికిల్ అనే ఒక ఎర్త్ మెటల్ విపరీతంగా ఉండడం వల్ల దానికి విపరీతమైన శక్తి ఉందండి. ఆ వరాహస్వామిని ఉన్న చోటు ఏదైతే ఉందో, ఆ ఆవరణ ఏదైతే ఉందో అది విపరీతమైన హై జియోమాగ్నెటిక్ వాల్యూతో ఉందండి. అక్కడ మీరు నిలబడడం వల్ల స్వామివారి దర్శనం, ఏదైతే స్వామివారిని మీరు నెక్స్ట్ చూడబోతున్నారో ఆ స్వామి దర్శనం యొక్క శక్తిని మన శరీరం తట్టుకోవాలా అంటే, ఎందుకంటే మనకున్న కళ్ళతో సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని మన కళ్ళతో మనం చూడలేమండి. భగవంతుని మన దేహంతో కానీ మన దీంతో మనం చూడలేము. ఇలాంటి శక్తి మన శరీరానికి కావాలి. కావాలి అన్నప్పుడు మీకు ఎక్కడ మీ శరీరం ప్రిపేర్ అవుతుంది అంటే, ఎక్కడ మీ శరీరానికి ఆ శక్తిని రిసీవ్ చేసుకునే కెపాసిటీ వస్తుంది అంటే అది ఒక భూవరాహస్వామి గుడిలోనే జరుగుతుంది. ఆ వరాహస్వామిని దర్శించేంత మాత్రాన
మీకు ఆ శక్తి, ఆ దైవశక్తిని చూడగలిగిన శక్తి, అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి వచ్చే శక్తిని రిసీవ్ చేసుకునే ఆ కెపాసిటీ మీ శరీరానికి వస్తుంది. సో అక్కడ దర్శించుకున్న వెంటనే ఆ తర్వాత మీరు ఏదైతే దేవాలయానికి గడప అడుగు పెట్టక మునుపు కాళ్ళు కడుక్కొని తర్వాత అక్కడ అడుగు పెడతారండి. అంటే అక్కడ మీకున్న పాదాలలో మీ దేంట్లో శరీరంలో ఉన్నవన్నీ కూడా అక్కడ ప్యూరిఫికేషన్ జరగదు. అక్కడి నుంచి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చే లోపలే మీ ఆజ్ఞా చక్రాలు అన్ని యాక్టివేషన్లో ఫుల్ దర్శనానికి సర్వం సిద్ధమై ఉంటుంది. శరీరం మనసు రెండు సమతుల్యమై ఎక్కడ మీకు వేరే ఆలోచన లేకుండా తీవ్ర ఏకాగ్రత స్వామి మీద ఉండేటట్లే చేసి మీ బాడీ మీ మనస్సు రెడీ అవుతాయి. అక్కడి నుంచి మీరు లోపలికి వెళ్ళే కొద్దీ మీ చక్రాలన్నీ యాక్టివేట్ అయ్యి స్వామి దగ్గర ఎప్పుడూ కూడా ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళంగానే మనం అందరం జీరో స్టేటస్కి వస్తామండి. జీరో థాట్స్ అంటారు. అందుకే మీరు వేరే మన ధ్యాన పద్ధతిలో కానీ చూసినట్లయితే ఆ టెర్మినాలజీలో మనం కానీ మాట్లాడితే జీరో థాట్ఫుల్నెస్ అంటారు. మైండ్ఫుల్నెస్, జీరో థాట్ఫుల్నెస్ అంటారు. జీరో థాట్స్. ఇక్కడైతే ఆ శక్తి కేంద్రం మధ్యలో ఆ ఆలయ నిర్మాణం జరగడం వల్ల విపరీతమైన జియోమాగ్నెటిక్ వాల్యూ, ఆ తర్వాత అక్కడ ఉన్న స్వామి శక్తి, ఆ విగ్రహ శక్తి ఏదైతే ఉందో అవన్నీ మన ఆరాలోకి వెళ్ళంగానే, మన తల్లో ఉన్న ఆయన చూడంగానే, ఆయన మొహాన్ని మనం దర్శించిన వెంటనే మన ఆలోచనలన్నీ జీరో అయిపోతాయి. మనం ఏదన్నా అడగాలనుకున్నా అది అడగలేం. మన ప్రాబ్లమ్స్ చెప్పాలన్నా అక్కడ చెప్పలేం. ఆ దర్శనం అయిపోయి మళ్ళీ తిరిగి మన ఆలయ ప్రాంగణం బయటకు వచ్చేదాకా మనం అదే కోమాలో ఉంటాం, అదే ట్రాన్స్లో ఉంటాం. ఇలా ట్రాన్స్లో ఉండేది ఆయన మాయ కాదండి, అక్కడ ఉన్న ఒక శక్తి. స్వామివారికి విగ్రహానికి వస్తే కూడా స్వామివారి విగ్రహం ఎప్పుడు వెచ్చగా ఉంటుందండి, చాలా వెచ్చగా ఉంటుంది. ఆ స్వామి గారి పైన ఎందుకు రోజు స్వామికి అభిషేకం చేస్తారు నూనెతో వాటితో అంటే అది ఒక కోటింగ్ లాగండి. మన కార్కి ఎలా టెఫ్లాన్ పెయింటింగ్స్ లాంటివి చేసుకుంటామో ఆ స్వామి ఆ శిల పైన ఎక్కడ హోల్స్ లేకుండా, ఆ హోల్స్లో నుంచి ఎనర్జీ బయటికి రాకుండా వాళ్ళు ఆ నూనె అభిషేకం, తైలాభిషేకాలు, ఆ ముడి పదార్థాలు వాడడం వల్ల ఆ విగ్రహం అంతా ఒక కోటింగ్ లాగా ఏర్పడుతుందండి. ఎక్కడ కానీ శక్తి బయటికి లీక్ అనేది జరగదు. సో ఈ విధంగా స్వామివారి దర్శనం అయిపోయి మనం బయటికి రాగానే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే పాపనాశనానికి పోవాలి. దర్శనం అయిన తర్వాత పాపనాశనానికి వెళ్ళడం అనేది, పాపనాశనానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైతే జలపాతం దగ్గర నిలబడుకొని స్నానం చేస్తారో మీకుండే పాపాలు వినాశనం అవుతాయి. పాపం అంటే ఏంటి? పాపం అనగానే రకరకాల భాషల్లో రకరకాలుగా చెప్పచ్చండి. కానీ పాపం అనగానే ఒక క్రానికల్ స్ట్రెస్, ఎన్నో జన్మలు మనం వస్తూ ఉన్నాం. ఈ సైకిల్లో మనతో పాటు తోడుగా, మన ఆత్మతో పాటు తోడుగా మన వెంట వచ్చేదంతా ఈ క్రానికల్ స్ట్రెస్ అంటారండి. ఈ క్రానికల్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడైతే ఆ పాప వినాశనానికి వచ్చి ఆ జలధారలు మీ శరీరం పైన పడతాయో, ఆ జలధారల్లో ఉన్న శక్తి మీ శరీరంలోకి ప్రవహించి ఆ పాపాలు, మనం ఏవైతే క్రానికల్ స్ట్రెస్ మన బాడీలో మన ఆత్మతో కలిసి ఉన్నాయో ఆ స్ట్రెస్ని వినాశనం చేస్తాయి, అంటే నాశనం చేస్తాయి. ఆ విధంగా అక్కడ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ధ్యాన కేంద్రంగా పిలువబడే స్థలం తిరుమలలో ఒకటి ఉందండి. అదే జపాలి. అక్కడికి వెళ్ళంగానే మీ ఆజ్ఞాచక్రం అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అది ఒక ధ్యాన కేంద్రం. అక్కడ వీచే గాలిలో కూడా ఒక శక్తి ఉందండి. ఆ శక్తి మీ శరీరంలో కాదు అడుగు పెట్టంగానే ఆ కొద్ది దూరం మీరు నడిచేటప్పటికి కూడా అక్కడ కూడా అండి మీ లెవెల్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్స్ జరుగుతూ ఉంటుంది. ఈ మెకానిజాన్ని మీరు గమనించాలంటే వెంటనే హడావిడిగా జరిగితే మీరు ఎక్స్పీరియన్స్ కాలేరండి. ఇవన్నీ ఎప్పుడు కూడా శక్తి కేంద్రాలు ఎప్పుడు కూడా మన అనుభవంలోకి రావాలి, మన స్వయ అనుభవంలోకి రావాలి అంటే మనం కొద్దిసేపు అక్కడ గడపాలి. గడిపి ఆ క్షణాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఓన్ చేసుకుంటే కానీ అది మీకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్కి రాదండి. ఆ తర్వాత జపాలిలో మీరు ఆ గుహ దగ్గరికి, ఆ గుహ ప్రాంగణానికి ఎక్కడైతే ఆంజనేయ స్వామి ధ్యానం చేశారో ఆ గృహ ప్రాంగణం అంతా కూడా 2.6 కిలోమీటర్ల దూరం రేడియస్లో కూడా ఆయన ఆ శక్తి తరంగాలు అక్కడంతా ప్రసారం జరిగి మీరు ఆ ప్రదేశాల్లో ఎక్కడ కూర్చున్నా ఈజీగా మీకు ధ్యానం అనేది కనెక్ట్ అయిపోతుందండి.
వేరే దగ్గర మీరు ధ్యానం చేయాలన్నా చాలా టైం పడుతుంది. ఆ ధ్యానంలో మీకు ఆ ఏకాగ్రత అవన్నీ కుదరాలంటే. కానీ ఇక్కడ మీరు కళ్ళు మూసుకోగానే మీకు ఆటోమేటిక్గా ఆ ధ్యానం అనేది కుదురుతుందండి. ఇది జపాలి. ఆ తర్వాత ఇంకొక విశేషమైన స్థలం, ప్రతి ఒక్కరూ మనం దాన్ని టూరిజం పర్పస్గా ఏదో ఒక విధంగా చూస్తుంటామండి. అదే శిలాతోరణం. ఈ శిలాతోరణం ఏదైతే ఉందో అది మీకు శాస్త్రీయంగా చెప్పాలి అంటే ఇట్స్ ఎ గేట్వే అండి. అది దేవతలందరూ కూడా ఎప్పుడైతే స్వామివారి ఏకాంత సేవ జరుగుతుందో ఆ ఏకాంత సేవకి దేవతలందరూ వస్తారు అనేది ఒక నానుడి. ఆ దేవతలు రావాలి అంటే వాళ్ళకి ఒక ఎంట్రన్స్. ఇప్పుడు మనం రావాలి అంటే మనకి ఎంట్రన్స్ అలిపిరి ఎలానో, దేవతలు రావాలి అంటే మనకి ఎంట్రన్స్ ఏదన్నా ఉంది అంటే అది శిలాతోరణం అండి. శిలాతోరణం దారిలోనే దేవతామూర్తులు ప్రతి ఒక్కరూ కూడా ఆ ద్వారం గుండా, సప్త ఋషులు వీళ్ళందరూ కూడా ఆ ద్వారం గుండానే వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి దగ్గర పూజలు కైంకర్యాలు చేసుకుంటారు. ఈ శిలాతోరణం న్యాచురల్గా ఏర్పడిన రాళ్ళండి. ఇవన్నీ దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన రాళ్ళు. ఈ ప్రదేశంలో కూడా మీరు కూర్చొని ధ్యానం చేయగలిగితే ఆ శక్తి ప్రసారం ఎప్పుడు జరుగుతూ ఉంటుందండి. శిలాతోరణానికి గర్భాలయానికి ఎప్పుడు ఒక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది ధారలాగా. ఆ శక్తి ప్రవాహాన్ని మీరు ఆ ప్రవాహంలో కొద్దిసేపు మీరు ధ్యానం చేయగలిగినట్లయితే మీకు ఆ ధ్యానము అవన్నీ కూడా ధ్యానం చేసే వాళ్ళకి, ప్రాక్టీస్ చేసే వాళ్ళకి రియల్గా ఎక్స్పీరియన్స్ అవుతారండి ఆ ఎనర్జీని. సో ఈ విధంగా తిరుమల దర్శనం అనేది మనం చేయాలండి. ఏదో దిగామా ఏదో వెళ్ళామా అంటే కుదరదు. అండ్ రెండో నానుడి కూడా ఏముంది అంటే, రాత్రి స్వామి ఆలయం మూసిన తర్వాత స్వామివారు బయట తిరుగుతారు అంటారు. అది మామూలుగా భక్తుల అనుభవం ప్రకారం చాలా మందికి కూడా స్వామి ఆ రాత్రి 12 గంటలకు ఎప్పుడైతే మూసిన తర్వాత అక్కడ ఎవరైతే నిద్రిస్తుంటారో వాళ్ళకి కొంతమంది స్వామి ఫిజికల్గానే మామూలు మనిషి రూపంలో వచ్చి వేడి వేడి పొంగలి కూడా ప్రసాదంగా ఇచ్చిన అనుభవాలు ఎన్నో చాలా మంది ఉన్నారండి. కానీ మనం రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేస్తే చాలా మంది వస్తారు. సైంటిఫిక్గా చూస్తే ఒక శక్తి ప్రసారం అనేది జరుగుతూ ఉంటుందండి అక్కడ. ఆ శక్తి ప్రసారం జరుగుతూ ఉండడం వల్ల ఆ స్వామి ఆలయం మూసిన తర్వాత కూడా ఆ శక్తి ప్రసారం గుడి బయట ప్రాంగణంలో మొత్తం మాడు వీధిలో తిరుగుతూ ఉంటుందండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా నేను కోరే ప్రతి భక్తుల్ని ఇలాంటి ఎంతో దివ్యక్షేత్రం, మహిమాన్విత క్షేత్రంలో, అందుకే ఈ క్షేత్రాల్లో చూడండి మీరు కానీ చూసినట్లయితే ఋషులు కానీ మహాత్ములు కానీ ఎప్పుడు కూడా పర్వత శ్రేణుల్లో వాళ్ళ ధ్యాన మందిరాలుగా మార్చుకుంటారు. ఈ ధ్యాన మందిరాలుగా మార్చుకోవడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్న విపరీతమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వాళ్ళకి ఎలాంటి సాధన లేకుండానే ఆ శక్తి ఆటోమేటిక్గా ఆ ప్రదేశంలోకి వెళ్ళంగానే వస్తుంది, యాక్టివేట్ అవుతుంది. సో ఇలా ఒక్క చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలన్నా ఎంతో సాధన చేయాలండి. ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మీకు చాలా సాధన ఉండాలి. అలాంటిది ఎలాంటి సాధన లేకుండా ఆ భగవంతుడు మన మీద చూపించే విపరీతమైన కృపా కటాక్షాలు మీరు ఆ ప్లేస్లో ప్రదేశంలో అడుగు పెట్టగానే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి ఈసారి తిరుమలకి వెళ్ళే భక్తులు అందరూ కూడా ఈ అనుభవాన్ని మీ స్వీయ అనుభవంగా మార్చి మీరు వెళ్ళి మీ అనుభవాన్ని మా అభ్యుదయ ఛానల్లో మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయవలసిందిగా ప్రార్థన.